ఇవాళ సగటు కార్మికుడు జీవన విధానాన్ని నడవాలనుకుంటే, ముఖ్యంగా ఆ కుటుంబము అభివృద్ధి జరగాలనుకుంటే, ఆర్థికంగా వెసులుబాటు కావాలనుకుంటే కనీస వేతనాలే సరైనటువంటి వేతనాలుగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇవాళ వేతనాలు సరిగా లేకపోవడం వల్లనే కార్మికుడు ఇంకా కార్మికుడిగా దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. అదే ఉన్నతమైనటువంటి ఇవాళ సంపద అంతా కూడా కొన్ని వర్గాల వాళ్లకు ఒకవైపు పోగబడతా ఉంటే శ్రామికుడు ఇంకా శ్రామికుడిగా మారిపోయేటువంటి పరిస్థితి కారణం ఏంటంటే కనీస వేతనాలు లేకపోవడం అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. కనీస వేతనాలు లేకపోవడంతో పాటు కొత్త రకమైనటువంటి విధానాన్ని కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులను తీసుకొచ్చి వాళ్ళకు కూడా అనేకమైనటువంటి శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి తీరు అనేకమైనటువంటి కంపెనీలలో ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానం కూడా అదే మూస పద్ధతిలో ఉన్నదనేది సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ అట్లా కార్మిక రంగం ఈ దేశ సంపదకు పోగు చేస్తున్నది కదా. ఈ దేశంలో అనేకమైనటువంటి సంపద అభివృద్ధి జరగాలంటే కార్మికుడు శ్రమిస్తేనే సాధ్యమవుతుంది కదా. మరి అదే కార్మికుడి ఇవాళ నడ్డి విరిచే విధంగా ఉంటే దేశం సంక్షోభంలోకి పోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రపంచం ఇవాళ అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాలు కార్మికుడికి ఇవాళ భిక్షపట్టణలో చెప్పినట్టు కొన్ని దేశాల్లో అనేకమైనటువంటి వేతనాలు అద్భుతంగా ఉంటే ఆ దేశాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ దేశంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఎందుకు వెనుకబడిపోతా ఉన్నాయంటే కనీస వేతనాలు సరైనటువంటి వేతనాలు లేకపోవడం వల్లనే ఇవాళ అనేకమైనటువంటి కార్మికులు ఈ రంగంలో నమ్ముకొని పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఒక పక్క వచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా నిర్వహణ చేసేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్లు ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి తీరు ఉన్నది. అంటే గంట చేతగానితనం ఉన్నటువంటి ప్రభుత్వం కనిపిస్తా ఉన్నది. లేబర్ బోర్డు నుంచి కార్మిక సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటది. ఇవాళ ప్రైవేట్ పరం చేసి ఉన్న బోర్డునంతా ఊడ్చేటువంటి కార్యక్రమంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇట్లా కనీస వేతనాల మీద ఈ ప్రోగ్రాం అనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి ఈ వైష్ణవి ఫౌండేషన్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఇంకా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇంకా చాలా మంది చెప్పినట్టు కార్మిక లోకం, కార్మిక వర్గం, కార్మిక సంఘాలు యూనిట్ గా లేకపోవడమే అనేకమైనటువంటి అనార్థాలు. ఇవాళ ఒక పిలిపిస్తే వేలాది మంది లక్షలాది మంది కదిలినట్టుంటే ప్రభుత్వానికి ఒక భయము భక్తి వచ్చే రానికి అవకాశం ఉంటది. కనీసం ఇవాళ ముఖ్యమంత్రి గారు మేడే నాడు కనీసం వచ్చి ఒక అవార్డు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదంటే ఇవాళ కార్మికుల మీద ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో మనకు కనిపిస్తా ఉన్నది. పోనీ ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ లేబర్ మినిస్టర్ ఉన్నటువంటి వినోద్ గారు ఆ కుటుంబం అంతా లేబర్ నుంచి వచ్చినటువంటి కుటుంబం అంటున్నాం కదా, కనీసం ఆయనకన్నా అర్థమవుతున్నదా? ఆయనకన్నా ఇవాళ ఈ లేబర్ కు సంబంధించినటువంటి కనీస వేతనాలు ఎందుకు పెంచలేకపోతున్నాం అనేది తెలుస్తున్నదా? ఇవాళ చెప్పినట్టుగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటిది వేతనాలు పెంచుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ సగటు కార్మికుడి వేతనాలు పెంచేటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉన్నందుకు ఇవాళ దురదృష్టంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా యూనిట్ గా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని శ్రీరన్ అన్నట్టు ఒక పెద్ద మూమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా